నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అనిల్. సో తెలంగాణ రాజకీయాల్లో కవిత ప్రస్తుతం ఒక ట్రెండ్ని అయితే క్రియేట్ చేస్తూ ఉంది. ప్రస్తుతం ట్రెండింగ్ ఉంది ఆమె. తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం ఎవరైనా ట్రెండింగ్లో ఉన్నారంటే కల్వకుంట్ల కవితనే. ఎందుకంటే కొత్త పార్టీ పెట్టబోతుంది. ఈ నెలలో ముహూర్తం కూడా ఖరారైపోయింది. అయితే నిన్న ఈ కొత్త పార్టీ గురించి మాట్లాడుతూ మీడియా సమావేశంలో కొన్ని వ్యాఖ్యలు చేసింది. ఏదైతే తన తండ్రి పెట్టినటువంటి పార్టీ ఉందో, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఏర్పాటు చేసినటువంటి తెలంగాణ రాష్ట్ర సమితి టీఆర్ఎస్ పార్టీనే తన కొత్త పార్టీ పేరు ఉండబోతున్నట్టుగా అయితే మనకు తెలుస్తూ ఉంది. నిన్న మీడియా సమావేశంలో కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ, సో ఒక్కసారిగా నా పార్టీ పేరు టీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర సమితి అని పెడితే ఎలా ఉంటుంది అనేటువంటి ఆలోచనలో ఉన్నానని చెప్పేసి కొన్ని సంకేతాలు అయితే ఇవ్వడం జరిగింది. ఒక్కసారిగా టీఆర్ఎస్ అని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర సమితి అని చెప్పేసి చెప్పడంతో అందరూ ఒకేసారిగా షాక్ గురి కావడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే బీఆర్ఎస్, ఒకప్పుడు టీఆర్ఎస్, ఇప్పటి బీఆర్ఎస్ కార్యకర్తలు ఉన్నారు కదా, నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, వాళ్ళ లోపల ఉన్నటువంటి భావన ఏంటంటే అసలు అనవసరంగా కేసీఆర్ బీఆర్ఎస్ అనేటువంటి పార్టీని టీఆర్ఎస్ని బీఆర్ఎస్గా మార్చకపోతే బాగుండేది. టీఆర్ఎస్ ఉన్నప్పుడే బాగుండేది, తెలంగాణ రాష్ట్ర సమితిగా ఉన్నప్పుడే పార్టీ బాగుండేది. ఎప్పుడైతే పార్టీ పేరు బీఆర్ఎస్ అని చెప్పేసి నామకరణం చేశాడో అప్పటి నుండే పార్టీకి కాస్త ఎదురు దెబ్బలు తగిలినాయి, పార్టీకి మంచి జరగలేదు. ప్రభుత్వం కోల్పోవడానికి కూడా, అధికారాన్ని కోల్పోవడానికి కూడా పార్టీ పేరు కూడా ఒక కారణమైంది. టీఆర్ఎస్ అనేది ఎప్పటికీ అలాగనే ఉంటే బాగుండేది. ఎందుకంటే తెలంగాణ ఉనికి కోసం, తెలంగాణ రాష్ట్ర కోసమే పెట్టినటువంటి టీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర సమితి, అలాంటి దానిలో నుండి తెలంగాణ తీసేసి బీఆర్ఎస్ అని పెట్టడంతో అటు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలతో పాటు ప్రతిపక్షాలు కూడా చాలామంది ఆరోపణలు చేయడం జరిగింది గతంలో. అయితే ఇప్పుడు ఆ టీఆర్ఎస్ అనేటువంటి పేరును, ఆ పార్టీ పేరు ఏదైతే ఉందో, సో ఆ లోటు తీర్చేందుకు, ఆ లేని లోటును తీర్చేందుకు కవిత సిద్ధంగా ఉన్నట్లయితే మనకు తెలుస్తూ ఉంది. నిన్న మీడియా సమావేశంలో మాట్లాడుతూ మా పార్టీ పేరు, కొత్త పార్టీ పేరు టీఆర్ఎస్, తన తండ్రి పెట్టినటువంటి పార్టీ పేరు మొదటగా 2002లో పెట్టినటువంటి టీఆర్ఎస్ ఏదైతుందో అదే పేరును తను పరిశీలిస్తున్నట్టుగైతే నిన్న చెప్పడం జరిగింది. ఆ ఆలోచన ఉన్నట్టుగైతే చెప్పడం జరిగింది. టీఆర్ఎస్ అంటే తెలంగాణ రాష్ట్ర సమితి. సో ఈ పార్టీ పేరునే టీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర సమితి పేరునే తన కొత్త పార్టీ పేరుగా పెట్టే విషయంలో ఆలోచనలు చేస్తున్నట్టుగా, అడుగులు వేస్తున్నట్టుగా అయితే మనకు తెలుస్తూ ఉంది కల్వకుంట్ల కవిత. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర సమితి పేరు పెట్టి ఇందులో ముఖ్యంగా చెప్పుకుంటే ప్రొఫెసర్ జయశంకర్ గారి సిద్ధాంతాలతోనే పార్టీని ముందుకు తీసుకోబోతున్నట్టుగా అయితే చెప్పడం జరిగింది. సో టీఆర్ఎస్ అనేటువంటి పార్టీ పెట్టడం జరిగింది. ప్రస్తుతం టీఆర్ఎస్ పేరుతో రాజకీయ పార్టీ ఏది లేదు. సో గతంలో కేసీఆర్ పెట్టినటువంటి టీఆర్ఎస్ దాన్ని రిజిస్ట్రేషన్ తీసేసి బీఆర్ఎస్గా పెట్టడం జరిగింది. ప్రస్తుతం టీఆర్ఎస్ పైన తెలంగాణ రాష్ట్ర సమితి అనేటువంటి పార్టీ పేరు పైన ఎలాంటి రిజిస్ట్రేషన్ లేదు. సో ఈ పేరుతోనే టీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర సమితి అనేటువంటి పేరుతోనే తన కొత్త పార్టీ పేరు నామకరణం చేసి అదే పేరుతో రిజిస్ట్రేషన్ చేసేందుకు సిద్ధంగా ఉంది కల్వకుంట్ల కవిత. నిన్న తాను పెట్టినటువంటి మీడియా సమావేశం ద్వారా కుండ బద్దలు కొట్టేసింది తన పార్టీ పేరు. ముందుగానే మనకు సంకేతాలు ఇవ్వడం జరిగింది కల్వకుంట్ల కవిత. సో ఒక్కసారిగా టీఆర్ఎస్ అనేటువంటి పార్టీ పెట్టబోతున్నట్టుగా చెప్పడంతో
ఒక్కసారిగా అటు సోషల్ మీడియా వ్యాప్తంగా కావచ్చు, ముఖ్యంగా బీఆర్ఎస్ శ్రేణుల్లో అరే ఈ పార్టీ కవిత తీసుకోబోతుంది, ఇదే మా ఉనికిని చాటినటువంటి పేరు కదా, సో కవిత తీసుకోబోతున్నట్టుగా కూడా చాలామంది కూడా దీనిపైన సోషల్ మీడియాలో తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కొంతమంది అయితే ఆవేదన కూడా వ్యక్తం చేయడం జరిగింది. గతంలో బీఆర్ఎస్ పార్టీ పెట్టిన తర్వాత ఇది బాగా లేదు, టీఆర్ఎస్గానే పెట్టాలని చెప్పేసి చాలామంది కోరినప్పుడు కూడా కేసీఆర్ స్వయంగా స్పందించి ఇప్పుడు ఆప్షన్ లేదు, ఆల్రెడీ పేరును తీసేసి బీఆర్ఎస్గా పెట్టేసినాం, ఇప్పుడు అలాంటి ఆలోచన లేదని చెప్పేసి కేసీఆర్ కూడా చెప్పడం జరిగింది. సో టీఆర్ఎస్ అనేటువంటి పార్టీ పేరు పెట్టి తెలంగాణ రాష్ట్ర సమితిగా దానికి పెట్టి ఒక జెండాను కూడా తయారు చేస్తున్నాం. కానీ ఆ జెండాలో టీఆర్ఎస్ పార్టీ అయితే మనకు ఏ విధంగా ఉంటుంది, పింక్ కలర్లో ఉంటుంది, పింక్ కలర్లో ఉంటుంది. కానీ కవిత పెట్టినటువంటి పార్టీ ఏదైతుందో ఆ టీఆర్ఎస్ పార్టీలో పింక్ కలర్ అనేటువంటి కలర్ రాదని చెప్పేసి చెప్పడం జరిగింది. తన కొత్త పార్టీ జెండాలో టీఆర్ఎస్ పెట్టినప్పటికీ కూడా ఆ పార్టీ జెండాలో పింక్ కలర్ అనేది రాకుండా చూసుకుంటాం, పింక్ కలరు ఎట్టి పరిస్థితుల్లో మా పార్టీ జెండాలో కనిపించదు, ఉండబోదు అన్నట్టుగైతే చెప్పడం జరిగింది. అదే తరహాలో చూసుకుంటే మా పార్టీలోకి ఆవిర్భావ ఏదైతే పార్టీని స్థాపిస్తామో ఆ రోజు నాడు ఆ సభకు లక్షలాది మంది జాగృతి కార్యకర్తలు వస్తున్నారు. వారి చేతుల మీదుగానే పార్టీ పేరును పార్టీ జెండాను మొదలు పెట్టబోతున్నాం అన్నట్టుగా చెప్పడం జరిగింది. ఈ మీడియా సమావేశంలో ఇంకా మాట్లాడుతూ తన పార్టీలోకి మాజీ ఎమ్మెల్యేలు అదేవిధంగా మాజీ మావోయిస్టులు, సో తాను పెట్టేటువంటి పార్టీ ఏదైతుందో ఆ పార్టీలోకి మాజీ ఎమ్మెల్యేలతో పాటు మాజీ మావోయిస్టులు కూడా చేరబోతున్నారన్నట్టుగా కూడా కుంట బద్దలు కొట్టింది కల్వకుంట్ల కవిత. సో ఈ మాజీ ఎమ్మెల్యేలు అదేవిధంగా మాజీ మావోలే కాకుండా కొంతమంది బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కూడా తనకు టచ్లో ఉన్నారని, తమ పార్టీలోకి రావడానికి సిద్ధంగా ఉన్నారన్నట్టుగా నిన్న జరిగిన సమావేశంలో చెప్పడం జరిగింది. మరి ఇంతకీ ఈ విషయం చెప్పడంతో ఒక్కసారిగా రాజకీయ పార్టీలు నిజంగానే కల్వకుంట్ల కవితతోని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారా, తాను పెట్టబోయేటువంటి పార్టీలోకి ఆ ఎమ్మెల్యేలు కూడా చేరబోతున్నారా అన్నటువంటి ఒక చర్చ అయితే ప్రస్తుతం జోరుగా సాగుతుందని చెప్పుకోవాలి. సో తాను మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కూడా టచ్లో ఉన్నారని చెప్పేసి చెప్పింది కల్వకుంట్ల కవిత. ఎందుకంటే కేసీఆర్ని కుటుంబాల్లో ఉన్నటువంటి అందరినీ కూడా కేసీఆర్ని ఏ విధంగా అభిమానిస్తారో కేసీఆర్ కుమారుడు కేటీఆర్ని అదేవిధంగా అభిమానిస్తారు, కవితను కూడా అదే తరహాలో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కానివ్వండి బీఆర్ఎస్ నాయకులు కూడా అదే తరహాలో ఆమెను అభిమానిస్తారు, ఆరాధిస్తారు కవితను. సో బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి చాలామంది నాయకులతో ఆమెకు మంచి సంబంధాలు ఉన్నాయి. ఎందుకంటే గతంలో ఇంతమంది పార్టీ నాయకులకు కార్యకర్తలకు ఆమె టికెట్ ఇచ్చే విషయంలో కావచ్చు, ప్రోత్సహించే విషయంలో ఆమె ఎన్నోసార్లు సహకారం చేసింది ఆ నాయకులకు కార్యకర్తలకు కల్వకుంట్ల కవిత. సో తాను పెట్టబోయేటువంటి పార్టీలో కొత్త పార్టీలో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు మరి నిజంగానే చేరబోతున్నారా, చేరితే ఒకవేళ రాజకీయ భవిష్యత్తు ఉంటుందా అందులో, అదేవిధంగా మరి ఎలాంటి ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కనుక ఒకవేళ వచ్చినట్టయితే వారికి ఎలాంటి ఆఫర్ ఇవ్వబోతుంది, ఒకవేళ తను కనుక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే మీకే కీలక బాధ్యతలు ఇస్తా అని చెప్పేసి హామీ ఇవి ఇచ్చిందా, లేదంటే కేవలం ఆమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ జస్ట్ అట్లా మీడియా అటెన్షన్ కోసం అన్ని రాజకీయ పార్టీల అటెన్షన్ కోసం ఆ తరహాలో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు తనకు టచ్లో ఉన్నట్టుగా చెప్పిందనే విషయం మనకు తెలియదు. కానీ నిన్న మీడియా సమావేశంలో ఇవన్నీ మాట్లాడుతూ చెప్పిన మాటలలో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కూడా తనతో టచ్లో ఉన్నారన్నటువంటి ఈ వార్త చెప్పడంతో ఒక్కసారిగా అందరూ షాక్కి గురవడం జరిగింది. ఇంతకీ ఆ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎవరు, నిజంగానే తనతో టచ్లో ఉన్నారా, గతంలో కవితతో బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు నాయకులు ఎవరెవరు ఎక్కువ ఆమెతో కాంటాక్ట్లో ఉండేవారు, సో
ఆ విధంగా చాలామంది బేరీజ్ వేసుకుంటున్నారు. ఈ నాయకులే వెళ్తారు కావచ్చు, ఈ నాయకుడే వెళ్తాడు కావచ్చు. ఎందుకంటే గతంలో కవిత ఆ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు ఈ రకంగా సహాయం చేసింది కాబట్టి ఆ విధేయతతోనే బీఆర్ఎస్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కవిత పార్టీలోకి వెళ్ళబోతున్నట్టుగా కొంతమంది వారికి వారే చెప్పుకుంటున్నారు సోషల్ మీడియాలో. అటు ఫేస్బుక్లో కావచ్చు, ఇటు వాట్సాప్లో కావచ్చు. ఈ వార్త అయితే చెక్కలు కొడుతుంది. సో మొత్తానికి ఏదేమైనప్పుడు కూడా కవిత ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో ఒక ప్రభంజనం అయితే సృష్టిస్తుంది. ఇంకా పార్టీ పెట్టక ముందే, పార్టీ పేరు అనౌన్స్మెంట్ కాకముందే తన పార్టీ గురించి కావచ్చు కానీ అదేవిధంగా తన గురించి చాలామంది చర్చలు జరుపుకుంటున్నారు. సో ఏదైతేనేమి తాను పెట్టబోయేటువంటి పార్టీ ఏదైతుందో ఆ పార్టీకి తన తండ్రి పెట్టినటువంటి పార్టీ పేరునే పెడుతున్నట్టుగా ఆలోచన చేస్తున్నట్టుగైతే మనకు కుండ బద్దలు కొట్టింది కల్వకుంట్ల కవిత. టీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర సమితి పేరు పెడితే ఏ విధంగా ఉంటున్నటువంటి దానిపైన నేను ఆలోచన చేస్తున్నా అని చెప్పి చెప్పడం జరిగింది. పార్టీ పేరు కానివ్వండి, పార్టీ జెండాలు కానివ్వండి, అదేవిధంగా పార్టీ రిజిస్ట్రేషన్ కోసం ఒక టీమే సపరేట్గా పనిచేస్తుంది అని చెప్పేసి అయితే నిన్న కల్వకుంట్ల కవిత చెప్పడం జరిగింది. ఈ పార్టీ కూడా ప్రొఫెసర్ జయశంకర్ గారి సిద్ధాంతాలతో నడుస్తుందని చెప్పేసి చెప్పింది. అదేవిధంగా తన పార్టీ జెండాలో ఒకవేళ టీఆర్ఎస్ అనే పార్టీ పెడితే మాత్రం తెలంగాణ రాష్ట్ర సమితి పేరుతో రిజిస్ట్రేషన్ చేపించిన ఆ పేరు పెట్టినా కూడా ఆ జెండాలో మాత్రం పింక్ కలర్ ఎట్టి పరిస్థితుల్లో ఉండబోదు అన్నట్టుగైతే చెప్పడం జరిగింది. దాంతో పాటుగా తన పార్టీలోకి మాజీ ఎమ్మెల్యేలు అదేవిధంగా మాజీ మావోయిస్టులు కూడా చేరుతున్నట్టుగైతే చెప్పడం జరిగింది. దీంతో పాటుగా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు తనకు టచ్లో ఉన్నారన్నట్టు కూడా కుండ బద్దలు కొట్టింది కల్వకుంట్ల కవిత. సో నిన్న కవిత చేసినటువంటి వ్యాఖ్యలు మీడియా సమావేశంలో మాటలతో చాలామంది దీనిపైన ఇప్పుడు డిబేట్ చేసుకుంటున్నారు, సోషల్ మీడియాలో చర్చలు జరుపుతున్నారు. మరి ఏం జరుగుతుందో తెలియాలంటే పార్టీ ఈ నెల 25వ తేదీ నాడు తన కొత్త పార్టీ పెట్టబోతుంది, కొత్త పార్టీ పేరు అనౌన్స్ చేయకపోతుంది. ఆ రోజు మనకు ఇవన్నీ విషయాలపైన ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది.